సో ఈరోజు మన కాలేజ్లో అమ్మాయిలకి హెల్పింగ్ మైండ్స్ తరపున మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినారు. సో ఇన్ని రోజులు మేము అమ్మాయిలకి సపరేట్గా ఎవరికి అబ్బాయిలకి తెలియకుండా మేము ప్యాడ్స్ గవర్నమెంట్ సప్లై చేసే ప్యాడ్స్ని ఇస్తూ నిన్నాము. కాకపోతే మేము కూడా చెప్తున్నాం, వాళ్ళు వచ్చినప్పుడు ఆడపిల్లలు షై ఫీల్ అవుతారు, వద్దు బాయ్స్ ముందర అన్నట్టుగా మేము కూడా వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళందరూ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. అబ్బాయిలకు కూడా తెలియాలి అమ్మాయిల ప్రాబ్లమ్స్, వాళ్ళని గౌరవించే విధంగా మనము అబ్బాయిల్లో అవగాహన కల్పించాలి అనే ఉద్దేశం వాళ్ళు తెలియజేసినప్పుడు మేము కూడా ఒప్పుకొని ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి మనం కొన్ని విషయాలు ఎవరితోనూ షేర్ చేసుకోం. సో బయట ఎట్లుండాలో అట్లే ఉంటాం. కాబట్టి అట్లా కాకుండా అబ్బాయిలకి కూడా ఈ విషయాల్ని చెప్పి ఆ అమ్మాయిలు విలువల్ని వాళ్ళకి తెలిసే విధంగా, అంటే ఒక స్త్రీ యొక్క ప్రాముఖ్యతను గురించి చాలా చక్కగా వివరించినారు. ఇది తెలుసుకొని పిల్లలంతా కూడా, నేను క్లాసులో ఎప్పుడు చెప్తూ ఉంటాను, అబ్బాయిల్ని చూసి ఏమి అంటే ఇంకా చిన్నపిల్లల తత్వం పోలేదు, కొట్టుకోవడం గిల్లుకోవడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఆ స్కూల్ ఏజ్ దాటేసినారు, మీరు ఎప్పుడో దాటేసినారు. కానీ ఇప్పుడు వచ్చినప్పుడు చిన్నపిల్లల్లాగా కాదు, ఒకసారి చెప్తే తెలుసుకొని మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉండాలి. మీలో అది రావడమే లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకుంటారని తప్పనిసరిగా మీ చెల్లెలు, అమ్మ అందరినీ, ప్రతి ఒక్కరిని, ఇంకా మనం మీడియాలో చూస్తూ ఉన్నాం, కన్న తల్లిదండ్రులనే చంపేస్తూ ఉన్నటువంటి అబ్బాయిల్ని చూస్తూ ఉన్నాం. అలాంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి సమాజంలో విలువలు నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చిన అన్న వాళ్ళని అందరినీ చూసుకోండి, వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళకు తెలియని విధంగా పెరిగి ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు మీరు వాళ్ళని చూడటం వల్ల వాళ్ళలాగా మనం కూడా సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా తయారవ్వాలి అని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఈ అవకాశం మీకు మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. ఇట్లాంటి వాటి ద్వారా మేమేమనుకున్నాం, క్లాసులు పోతున్నాయి అని అన్నట్టు అనుకున్నాం. కానీ ఈ గుడ్ మెసేజ్ని, ఈ టైంని మీరు భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారయ్యేదానికి ఉపయోగపడతాయి. కాబట్టి వీళ్ళందరికీ మీ అందరి తరపున నేను చాలా చాలా ధన్యవాదాలని తెలియజేస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.